నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ సౌమ్య తెలుగు ఛానల్. సో మేము శ్రీశైలం టూర్ అయిపోగానే అక్కడి నుంచి మహానంది టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. శ్రీశైలం క్షేత్రం గురించి నేను ఆల్రెడీ ఇది వరకటి వీడియోలో పెట్టున్నాను. సో మీరు ఒకవేళ చూడకపోతే కనుక అది వెళ్ళి చూసేయండి. శ్రీశైలం నుంచి మహానంది నియర్లీ 173 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. శ్రీశైలం నుంచి ఆత్మకూరు, దాని తర్వాత వెలుగోడు మీదుగా నంద్యాల వెళ్ళి మనం మహానంది టెంపుల్కి వెళ్ళాలన్నమాట. శ్రీశైలం నుంచి వెళ్ళే లెక్క అయితే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్లయితే వైఎస్ఆర్ విగ్రహం కనిపిస్తుంది కదా. సో ఈ ప్లేస్ వచ్చేసి వైఎస్ఆర్ స్మృతివనం. సో మనందరికీ తెలిసిందే వైఎస్ఆర్ గారు హెలికాప్టర్ క్రాష్లో పావురాల గుట్టలో చనిపోయారని చెప్పి. సో ఆయన చనిపోయిన ప్లేస్కి దగ్గరలో నల్లకాలువ అనే విలేజ్లో ఈ స్మృతివనం కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో చూసారు కదా ఈ స్మృతివనం ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడే మేము శ్రీశైలం నుంచి వస్తూ ఉండగా ఈ ప్లేస్లో ఆగి లైట్గా ఇక్కడ టిఫిన్ చేసి మేము మహానందికి స్టార్ట్ అయిపోయాము. సో ఈ స్మృతివనం వచ్చేసి ఆత్మకూరు నుంచి నియర్లీ 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇంకా మేమైతే మహానందికి స్టార్ట్ అయిపోయాము స్మృతివనం దగ్గర నుంచి. సో వెళ్తూ ఉండగా దారిలో అయితే వర్షం స్టార్ట్ అయింది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా జర్నీ చేసినప్పుడు వర్షం పడితే. మీలో ఎంతమందికి ఇట్లా జర్నీలో రెయిన్ పడితే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మహానంది క్షేత్రం నల్లమల్ల అడవుల్లో వెలిసింది. నంద్యాలకి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. సో ఇప్పుడైతే నేను మీకు ఈ మహానంది టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ ఆలయం యొక్క గొప్పతనం గురించి అర్థమవుతుంది. సో నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాను ఈ టెంపుల్ గురించి. అవే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మండలం గోపవరం గ్రామాన్ని ఒకప్పుడు నందుడు అనే ఒక రాజు పరిపాలించేవాడనమాట. ఆ గ్రామంలో గోవుల కాపరికి కపిల అనే ఒక ఆవు ఉండేది. అయితే ఏం జరిగిందంటే ఆవు పచ్చగడ్డి మేస్తూ ఉండగా ఒకరోజు ఆవుకి ఒక పుట్ట కనిపించిందనమాట. ఆ పుట్టని ఆరాగా చూస్తున్న ఆవు శివుణ్ణి గుర్తించి ఆ పుట్టలో రోజు ఇంకా శివుడికి పాలు ఇచ్చి ఆకలి తీరుస్తూ ఉండేదన్నమాట. అయితే గోవుల కాపరికి ఒకరోజు అనుమానం వచ్చిందనమాట. ఇదేంటి ఎప్పుడు మంచిగా పాలిచ్చే ఆవు సడన్గా పాలు ఇవ్వడం ఆపేసింది అని చెప్పి ఆవు దగ్గరికి వెళ్ళి చూశాడనమాట. చూస్తే అది పుట్టకు పాలిస్తున్న విషయం చూసి ఆశ్చర్యపోయాడనమాట గోవుల కాపరి. సరే ఇంకా గోవుల కాపరి ఏం చేశాడంటే ఈ విషయాన్ని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడనమాట. సో రాజుగారు కూడా ఈ వింతను చూడ్డానికి వచ్చాడనమాట. రాజుగారు కూడా ఆశ్చర్యపోయారనమాట. ఇదేంటి పాలు ఇట్లా ఇవ్వడం ఏంటి పుట్టలో అని చెప్పి. అయితే రోజు ఇలానే చేస్తుందని చెప్పి గోవుల కాపరికి కోపం వచ్చి అరిశాడనమాట ఆవు మీద. అరవగానే ఆవుకి భయం వేసి ఆ పుట్టను తొక్కేసిందంట. ఇంకా ఆ రోజు నైట్ శివుడు ఆ రాజు కలలోకి వచ్చి ఆ పుట్టలో ఉంది తానేనని తనకి అక్కడ ఆలయం నిర్మించమని కోరతాడంట శివుడు. సో శివుడు ఆదేశం మేరకు నందుడు అనే రాజు అక్కడ ఆలయం అయితే నిర్మించారంట. సో నేను ఇందాక చెప్పాను కదా బెదిరిపోయిన ఆవు స్వామివారిని తొక్కడం వల్ల ఆ లింగం కొంచెం తొక్కినట్లు అనిపిస్తుంది అనమాట. ఇప్పటికీ కూడా మనం చూసినట్లయితే అంటే ఆవు తొక్కిన గుర్తు ఇప్పటికీ కూడా లింగం మీద కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక విశిష్టత ఏంటంటే ఇక్కడ అమ్మవారు కామేశ్వరి దేవిగా దర్శనమిస్తారంట. అలాగే ఈ క్షేత్రాన్ని వాల్మీకి క్షేత్రం అని కూడా అంటారు. అలాగే ఈ టెంపుల్కి 15 కిలోమీటర్లలో మనం చూసినట్లయితే నవనందులు అయితే ఉంటాయంట. సో అందులో 2 నందులు మహానందిలోనే ఉంటాయన్నమాట. ఈ టెంపుల్లో శివలింగం కింద నుంచి 5 నీటిపాయలు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ 2 కోనేరులు కనిపిస్తాయి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాక ఇంకొక పెద్ద కోనేరు కనిపిస్తుంది. అది దాటుకుని ముందుకు వెళ్తే మనకి ఆలయం ఉంటుంది. సో నేను ఇందాక చెప్పాను కదా శివలింగం కింద నుంచి 5 నీటిపాయలు ప్రవహిస్తాయని చెప్పి. సో ఆ నీరు గోవు ముఖం నుంచి కోనేరులోకి వస్తాయన్నమాట, పెద్ద కోనేరులోకి. ఆ పెద్ద కోనేరులో నుంచి మళ్ళీ 2 బయట చిన్న కోనేరులు ఉన్నాయని చెప్పాను కదా 2, ఆ చిన్న కోనేరులోకి వస్తాయి. అక్కడి నుంచి బయటికి వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి వచ్చే నీరు కొన్ని వేల ఎకరాలకి పంట సాగుకు ఉపయోగపడతాయంట. అలాగే ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి, సంవత్సరం అంతా ప్రవహిస్తూనే ఉంటాయి అన్నమాట ఈ నీరు. సో ఈ టెంపుల్కి రీచ్ అయ్యేసరికి మాకు 5:30 అయిందనమాట ఈవినింగ్. వెళ్ళాక టికెట్స్ తీసుకుని దర్శనం చేసుకున్నాము. కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట మేము. యాక్చువల్లీ మేము అలా దర్శనానికి లోపలికి వెళ్ళాము, అప్పుడే అష్టహారతులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. మేమేమో నిజరూప దర్శనానికి టికెట్ తీసుకున్నాము.
అండ్ మేము తీసుకున్న టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట పర్ హెడ్. సో మీకు కనుక టికెట్ వివరాలు కావాలనుకుంటే ఆన్లైన్లో మహానంది ఆన్లైన్ టికెట్స్ అని కొడితే దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి, మీరు అక్కడ చూడొచ్చు. సో ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టెంపుల్కి డ్రెస్ కోడ్ ఉందన్నమాట. సో ఇంకా నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి ఇంకా ఇక్కడ పెద్ద నంది కనిపిస్తుంది కదా, సో ఇది పెద్ద నంది అనమాట. దీనికి ఎంట్రీ టికెట్ 10 రూపీస్ ఎంతో ఉంటుంది. సో ఇది చూసి ఇక్కడ కొన్ని వీడియోలు ఫోటోలు దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఇంకా ఈ వీడియోలో అంటే ఈ టెంపుల్ గురించి మీకు ఇంకా ఏమన్నా విషయాలు తెలిస్తే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. ఆగండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ స్టే చేయాలి అని భయపడొద్దు, ఎందుకంటే ఈ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి టీటీడీ వాళ్ళ రూమ్స్ ఉన్నాయి, అలాగే ఏపీ టూరిజం వాళ్ళ రూమ్స్ ఉన్నాయి, అలాగే సత్రాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో మనమైతే ఆన్లైన్లో చూసుకొని ముందే బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కాస్ట్ పెట్టినా సరే మనకు ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. సో నెక్స్ట్ మేము ఏమేం ప్లేసెస్ విజిట్ చేసాము అనేది నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియోస్లో వస్తుందన్నమాట. సో స్టే ట్యూన్ అంటిల్ దెన్. సో ఇదండి ఈ వీడియో, మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.